జీవించిన జీవిత కాలమంతా నీ సహోదరుని ఇదిగో నువ్వు క్షమించాలి. ప్రభు చెప్పిన మాట ఈ మాట. నా సహోదరుడు నా పట్ల తప్పిదం చేస్తే, ఏదైనా పొరపాటు చేస్తే 7 సార్లా, ప్రభు అంటాడు 7 సార్లు అండి పేతురు, 70 ఏళ్ల వరకు అన్నాడు. అంటే నువ్వు బ్రతికేది 60 70, నీ బ్రతుకు కాలమంతా నీ సహోదరుని క్షమించాల్సిందే. ఒక్కళ్ళు స్తోత్రం చెప్పలా? మరి నిజమే కదా. ఎన్నాళ్ళు మట్టుకండి, ఎన్నాళ్ళ వరకు అండి చూసేదే. ప్రభు అంటాడు 7 సార్లు కాదు, 70 ఏళ్ల మారులు మట్టుకు. నిజమే, నీవు జీవించిన జీవిత కాలమంతా నీ సహోదరుని ఇదిగో నువ్వు క్షమించాలి. ప్రభు చెప్పిన మాట ఈ మాట. పేతురు హృదయంలో సహోదరుని విషయంలో ఒక ఆలోచన ఉంది, నా తోటి సహోదరుని నేను క్షమించుకోవాలి. అందుకనే ఏమండి, అందరిలో పెద్దవాడిగా దేవుడు పెట్టాడు, తన తోటి వారిని క్షమించుకోగలుగుతాడు అని. అందుకని అతనికి ఆలోచన ఉంది, నా సహోదరుని నేను క్షమించాలి.